ఈ ఫ్రాక్ స్టిచ్ చేయడానికి నేను 4.5 మీటర్ల యూజ్ చేశాను. ఎంత నీట్గా వచ్చిందో చూడండి. గేర కూడా చాలా పెద్దగా వచ్చింది. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇంతకుముందు వీడియోలో మనం అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ అయితే ఫుల్గా నేర్చుకున్నాం. ఈ వీడియోలో అయితే స్టిచ్చింగ్ చూద్దాము. షోల్డర్స్ జారకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలి, నెక్ బ్యాక్ ఎలా తిప్పుకోవాలి, బాటమ్ పార్ట్ని అటాచ్ చేయడం అన్నీ కూడా క్లియర్ కట్గా నేర్చుకుందాము. ముందు మనం నెక్ని మార్కింగ్ చేసుకున్నాం కదండి, రౌండ్ షేప్లో బ్యాక్ నెక్, దాన్ని రౌండ్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకుంటున్నాను. మనం ముందు వీడియోలో కట్ చేయకుండా ఉంచేసాం కదా, ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను అనమాట. నెక్ రౌండ్ అనేది నీట్గా. నేను బ్యాక్ నెక్కి నెక్ పీసు అటాచ్ చేయాలనుకోవట్లేదు, అందుకోసమని చెప్పేసి మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పైన లైనింగ్ క్లాత్ పెట్టుకొని చుట్టూ కూడా నెక్ రౌండ్ చుట్టూ పాదం మందం ఖర్చుతో స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇది పాలిస్టర్ జార్జెట్ క్లాత్, కొంచెం జారుతూ ఉంటుందన్నమాట. మీరు నెక్ రౌండ్ తిప్పేటప్పుడు కొంచెం చూసుకొని తిప్పండి, లేకపోతే మనకి బ్రాడ్గా వచ్చేస్తుంది నెక్ అనేది. మీరు పిన్స్ అనేవి పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే నెక్ అనేది జరగకుండా నీట్గా వస్తుంది మనకి. ఇలా నెక్ చుట్టూ కూడా నెక్ రౌండ్ చుట్టూ స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్నాక మనం ఇప్పుడు సేమ్ దీనిపైన ఇంకొక స్టిచ్ అనేది నేను వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం వెనక్కి టర్న్ చేసినప్పుడు కట్స్ పెట్టుకుంటాం కదండి, దానికోసమని ఇన్ కేసు ఒక స్టిచ్ నార్మల్గా కట్ అయినా సరే ఇంకో స్టిచ్ అనేది కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. అందుకోసం నేను ఇంకొక స్టిచ్ అనేది దగ్గర కంటనే ఇంకొక స్టిచ్ అనేది సైడ్ అంతా వేసుకుంటూ వస్తున్నాను. స్టిచ్ వేసుకున్నాక నెక్ మధ్యలో ఉన్న ప్లెయిన్ క్లాత్ని అంతా కూడా ఈ విధంగా నీట్గా రౌండ్ చుట్టూ కట్ చేసుకోవాలి. నెక్ రౌండ్ చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ అన్ని పెట్టుకోవాలి. 2 స్టిచ్లు వేసాం కదండి, ఒక స్టిచ్ ఉంచి ఇంకో స్టిచ్ ముందు నుంచి కూడా కట్ చేసుకోవాలి. ఒక స్టిచ్ కట్ అయినా మనకు ప్రాబ్లం ఉండదు, ఇంకో స్టిచ్ అనేది ఉంటుంది కాబట్టి చూసుకొని కట్ చేసుకోవాలి. సిజర్ని స్ట్రైట్గా కాకుండా కొంచెం క్రాస్ పెట్టి కట్ చేసుకోండి, అప్పుడు కట్స్ అనేవి నీట్గా వస్తుంది. ఇప్పుడు మెయిన్ క్లాత్ని ఈ విధంగా వెనక్కి టర్న్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి పైకి వచ్చేసి రైట్ సైడ్ వస్తుంది అనమాట. చూడండి, ఇలా టర్న్ చేసుకొని నెక్ రౌండ్ చుట్టూ కూడా నీట్గా సరి చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా సరి చేసుకున్నాక నెక్ రౌండ్ చుట్టూ ఒకసారి ఈ విధంగా వెనక్కి టర్న్ తిప్పేసి నేను గమ్ముతో మొత్తాన్ని కూడా అటాచ్ చేస్తున్నాను. మీరు ఈ క్లాత్ని నీట్గా గమ్ముతో అటాచ్ చేయగలం అనుకుంటేనే ముందు నెక్ తిప్పేసాక నీట్గా చూసుకోవాలి. ఎందుకంటే మనం డైరెక్ట్ మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసి మనం డైరెక్ట్ గమ్తో అటాచ్ చేయడం వేరే. నేను నెక్ని స్టిచ్ చేసి వెనక్కి మనం తిప్పేసాక గమ్తో అటాచ్ చేస్తున్నాను కాబట్టి ఇది కొంచెం క్రిటికల్గా ఉంటుంది అనమాట. మనం అటాచ్ చేసినప్పుడు కరెక్ట్గా క్రిందకి పైన ఏమైనా తేడా వచ్చిందనుకోండి, పైన నెక్ స్టిచ్ చేసిన దగ్గర ఉబ్బెత్తుగా వచ్చేస్తుంది అనమాట. లేదు గట్టిగా లాగి స్టిచ్ చేసాము అనుకోండి, అక్కడ పట్టేసినట్టు ఉంటుంది. మీకు ఈ విధంగా కష్టం అనుకుంటే నార్మల్గా వచ్చేసి చుట్టూ కూడా పిన్స్ పెట్టుకొని చుట్టూ నార్మల్గా ఒక స్టిచ్ అనేది వేసేయండి. ఫస్ట్ టైం స్టిచ్ చేస్తున్నాను అనే వాళ్ళు మాత్రం పిన్స్ పెట్టి నార్మల్గా చుట్టూ స్టిచ్ వేసేయండి. లేదు అంటే మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఫస్ట్ గమ్తో జాయిన్ చేసి చుట్టూ కూడా నెక్ పీస్ని అనేది జాయిన్ చేసుకోండి. అలా చేసుకున్నా కూడా బెటర్. గమ్తో అటాచ్ చేసుకొని లైనింగ్ క్లాత్ చుట్టూ ఉన్న మెయిన్ క్లాత్ని నీట్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ టక్స్ కోసం ఈ విధంగా నేను సమానంగా ఫోల్డ్ చేశాను. ఇప్పుడు మనకి ఒక సైడ్ అయితే మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇంకొక సైడ్ అయితే మార్కింగ్ చేసుకోలేదు. ఆ విధంగా ఆ సెంటర్ పాయింట్కి అనేది వెనక మార్క్ కనిపించే విధంగా ఈ విధంగా చాక్ పీస్తో రఫ్ చేసుకొని వెనక కూడా సేమ్ అదే ప్లేస్లో పెట్టేసుకొని పైన అయితే ఎంత పొడవు తీసుకున్నామో క్రింద కూడా అంతే పొడవు అన్ని ఇంచెస్ కూడా మార్కింగ్ చేసుకుంటున్నాను.
అదేవిధంగా రెండు వైపులా కూడా మనం ఎంత మార్జిన్తో అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అంతే మార్జిన్తో క్రింద వైపును కూడా మార్కింగ్ చేసుకుంటున్నాను 1 ఇంచు 1 ఇంచుకి. ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కూడా సపరేట్ కాకుండా ఫస్ట్ అనేది సెంటర్ మెయిన్ డాట్ సెంటర్ నుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా పైనుంచి కూడా ఎన్ని ఇంచెస్కి అయితే మనం పొడుగు పెట్టుకున్నామో అన్ని ఇంచెస్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్నాక మనం సైడ్స్ మనం 1 ఇంచు 1 ఇంచు మార్జిన్తో తీసుకున్నాం కదా, ఆ మార్జిన్ దగ్గర ఈ విధంగా స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకు డాట్స్ దగ్గర కొంచెం స్టిఫ్గా ఉండాలి కాబట్టి మన 1-2 స్టిచెస్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మళ్ళీ టర్న్ తీసుకొని స్టిచ్ అనేది వేస్తున్నాను. నేనైతే ఒక 2 స్టిచెస్ అనేవి ఎక్స్ట్రా వేస్తున్నాను. సేమ్ రెండో డాట్ని కూడా ఈ విధంగానే స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేద్దాము. మనం ప్రిన్సెస్ కట్ షేప్ అనేది నేను ఆర్మ్ హోల్ సెంటర్ మార్జిన్ దగ్గరికి పెట్టాను కదండి. ఇప్పుడు దాన్ని రౌండ్లో ఈ విధంగా కలిపేసుకుంటున్నాను. కలిపేసుకున్నాక ఫ్రంట్ స్క్వేర్ నెక్కే ఉంచాలనుకుంటున్నాను. నేను ఈ విధంగా స్క్వేర్ నెక్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పూర్తిగా కట్ చేయకుండా ముందులో ఒక 1/2 ఇంచ్ అనేది ఉంచుతున్నాను అనమాట ఫ్రంట్ సైడ్. ఎందుకంటే మనకు నెక్ అనేది సాగిపోకుండా ఉంటుంది. మనం స్టిచ్ చేసినప్పుడు కూడా ఇది సాగిపోయింది అనుకోండి షోల్డర్స్ అనేవి జారిపోతాయి అనమాట. మనం స్టిచ్ చేసినప్పుడే కట్ చేసుకుని స్టిచ్ చేసుకుందాము. అంతవరకు అది రెండు అటాచ్డ్గా అలాగే ఉంచుతున్నాను. వీడియోలో చూపించిన విధంగా మెయిన్ క్లాత్ రాంగ్ సైడ్ పైన లైనింగ్ క్లాత్ పెట్టుకొని మొత్తం కూడా నీట్గా గమ్తో అనేది అటాచ్ చేస్తున్నాను అనమాట. నేను ఫ్రంట్ పార్ట్కి నెక్ పీస్ని జాయింట్ చేస్తున్నాను. అందుకోసమని నేను మొత్తం గమ్తో నీట్గా ఈ విధంగా అటాచ్ చేస్తున్నాను. జరగకుండా కూడా నీట్గా చూసుకొని అటాచ్ చేసుకోండి. మీ క్లాత్ జరగకుండా నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ కూడా బాగా వస్తుందన్నమాట. చుట్టూ కూడా నీట్గా అటాచ్ చేసుకున్నాను. అటాచ్ చేసుకున్నాక సైడ్స్ ఉన్నవి నీట్గా కట్ చేస్తాను ఎక్స్ట్రా క్లాత్. మనం ఒక సైడ్ అయితే ప్రిన్సెస్ కట్ అనేది మార్జిన్ చేసాం కదండి, ఇంకొక సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి కదా. అందుకోసం నేను క్రింద వచ్చేసి కర్వ్ తీసుకున్న దగ్గర 2 ఎడ్జెస్ ఈక్వల్గా ఉంచి టేపు ఈ విధంగా స్ట్రైట్ లైన్ అనేది క్రింద ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను. టేప్ను కరెక్ట్గా ఆ ఎడ్జ్ దగ్గర నుంచి ఇటు సైడ్ కూడా సేమ్ ఆ ఎడ్జ్ దగ్గరికి పెట్టుకొని లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఆ ఎడ్జ్ దగ్గర నుంచి మెయిన్ డాట్ ఎంత పొడవులో తీసుకున్నామో మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇటు సైడ్ ఇలా పెట్టేసుకునే టేపు దాన్ని మెయిన్ డాట్ ఎక్కడికి మార్కింగ్ చేసాం మనము ఎన్ని ఇంచెస్కి సేమ్ అదే ఇంచెస్ కూడా ఇక్కడ కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు దగ్గర నుంచి 8.5 ఇంచెస్కి ఉంది. అలా అదేవిధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ డాట్ యొక్క పొడుగు సేమ్ యాస్టీస్గా కూడా ఇక్కడ కూడా మనం లైన్ డ్రా చేసాం కదా, అక్కడ నుంచి ఎంత పొడుగులో ఉంది 3 ఇంచెస్కి ఉంది. సేమ్ ఇటు సైడ్ కూడా నేను 3 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను అనమాట. సేమ్ మెయిన్ డాట్ పొడుగుని డ్రా చేసుకున్నాక మనము ఖర్చుల వైపు 1 ఇంచ్కి ముందు సైడ్ 1/2 ఇంచ్కి అనమాట మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. చూడండి, ఖర్చు వైపు 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి, ఇటు సైడ్ 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. నేను కన్ఫ్యూజ్లో చూసుకోకుండా 1 ఇంచ్కి మార్కింగ్ చేసేసాను. మళ్ళీ తర్వాత క్లియర్ నార్మల్ స్టిచ్ చేసినప్పుడు క్లియర్ చేసుకున్నానులేండి. మీరు కూడా ఇలా చూసుకోండి. ఇంతకుముందు మనం కటింగ్ వీడియోలో ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదండి మీకు మార్కింగ్ చేయడం ప్రిన్సెస్ కట్కి, సేమ్ యాస్టీస్గా మనం రెండో డాట్ను కూడా మళ్ళీ మార్కింగ్ చేయడం మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఎందుకంటే ఏదైనా డిఫరెన్స్ వచ్చింది అనుకోండి షేప్ అనేది ఒకటి ఒకలా ఇంకొకలా ఉంటుంది అనమాట. అందుకోసం సేమ్ యాస్టీస్గా మళ్ళీ మీకు మార్కింగ్ అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు ఇటు సైడ్ కర్వ్ ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర టేప్ పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి కూడా మనం అక్కడికి ఎంతవరకు అయితే కర్వ్ స్టాప్ చేసామో అక్కడికి కొలుచుకోవాలి. నాకు 2 గీతలు తక్కువ 6 ఇంచులు వచ్చిందండి.
సేమ్ యాజ్ టీజ్కి ఇటు సైడ్ కూడా నేను షోల్డర్ దగ్గర ఈ విధంగా టేప్ పెట్టుకొని 2 గీతలు తక్కువ 6 ఇంచులకి ఈ విధంగా అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాక ఈ కర్వ్ని అనేది నేను అక్కడికి కలిపేస్తున్నాను అనమాట. అందులో మెల్లగా షేప్ తీసుకుంటూ కలుపుకున్నాను. ఈ విధంగా వచ్చింది ఫైనల్ లుక్ అయితే. ఇప్పుడు మనం దీన్ని స్టిచ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఈ విధంగా లైన్ పైన మనం డ్రా చేసుకున్న లైన్ పైన స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా షేప్ కూడా నీట్గా తిప్పుకోవాలి. షేప్ వచ్చే విధంగా క్రింద వరకు అయితే నేను ఫోల్డ్ ఏం చేయలేదు. లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ ఈ విధంగా ఎటు జరగకుండా ఉండడానికి ఈ విధంగా స్టిచ్ అనేది వేస్తున్నాను స్ట్రైట్గా క్రింద వరకు కూడా. మనం కట్ చేసుకుంటాం కదండి ప్రిన్సెస్ కట్ని, అది కట్ చేసినప్పుడు మనకి అటు ఇటు జరగపోకుండా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాక నేను కొంచెం పక్కన సైడ్ వెంబట ఇప్పుడు వేసిన స్టిచ్ సైడ్ వెంబట ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాను అనమాట. కొంచెం దగ్గరగానే వేసుకోవాలి ఇంకొక స్టిచ్. ఎందుకు వేస్తున్నానంటే ఆ 2 స్టిచ్చెస్ మధ్య నుంచి మనం కట్ అనేది ఇవ్వాలి, కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అందుకోసం దగ్గర వెంబట ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ యాజ్ టీజ్గా రెండో సైడ్ కూడా మనం ఇదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు 2 సైడ్ల మధ్య నుంచి కూడా నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను, వేర్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని కూడా అటాచ్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న పీసెస్ని అటాచ్ చేసుకోవాలి. మనకు కరెక్ట్గా మధ్య పాయింట్ ఉంటుంది కదండి, మెయిన్ పాయింట్, మెయిన్ డాట్, అక్కడ అనేది 2 కట్ అనేది ఇవ్వాలి. ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఈ విధంగా కట్స్ అనేవి పెట్టుకోవాలి. పెట్టుకుంటే మీకు స్టిచ్ చేసినప్పుడు ఏంటంటే ఆ 2 కరెక్ట్గా వస్తాయన్నమాట, మీకు ఎటు జరగకుండా. వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. ఇప్పుడు నేను క్రింద బాటమ్ అటాచ్ చేస్తాం కదండి, అక్కడ నుంచి మనం కట్ట పెట్టుకున్నాం కదండి, అక్కడికి అనేది ఒక స్టిచ్ అయితే లాగేసాను. అక్కడ వరకు 1/2 ఇంచు మందంతో ఒక స్టిచ్ అనేది క్లియర్ చేస్తాను. ఇప్పుడు మీకు నీట్గా ఫినిషింగ్ రావాలంటే ఇప్పుడు మనం ఆ కట్ట దగ్గర నుంచి కూడా పైన ఆర్మ్ హోల్ దగ్గరికి క్లాత్ని జరుపుకుంటూ కొంచెం కొంచెం సాగదీయకండి ఎక్కువగా. పైన చిన్న పీస్ని ఈ విధంగా దాంట్లో కలుపుకుంటూ నీట్గా ముడతలు లేకుండా చూసుకుంటూ మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. మీరు ఈ విధంగా స్టిచ్ అనేది పై వరకు వేసుకున్నాక మళ్ళీ స్టార్టింగ్ నుంచి కూడా మళ్ళీ నీట్గా స్టిచ్ అనేది లాగేసుకున్నా మీకు అప్పుడు ముడతలు అనేవి కనిపించవు అనమాట. స్టిచ్ వెంబడి ఇంకొక స్టిచ్ అనేది స్టార్టింగ్ నుంచి లాగేసుకోవాలి. ఈ విధంగా మనకి లాగేసుకుంటే ప్రిన్సెస్ కట్ అనేది నీట్గా వస్తుంది, ముడతలు పడకుండా వస్తుంది. మనం స్టార్టింగ్ నుంచి కూడా స్టార్టింగ్ నుంచి లాగేసామనుకోండి ముడతలు వచ్చేస్తుంది, క్లాత్ అక్కడక్కడ ఒతుక్కుపోయినట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చిందో. 2 కూడా ఇదే విధంగా స్టిచ్ అనేది నేను వేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం నెక్కనైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. మధ్యలో ఉన్నది ఆ చివరైతే కట్ చేయట్లేదు. ఇప్పుడు స్టిచ్ చేసే ముందు కట్ చేద్దామని ఇప్పుడు మధ్యలోంచి పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. నీట్గా మధ్యలోని క్లాత్ మొత్తం కట్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్ పైన కూడా నీట్గా కట్ చేస్తాను. ఈ విధంగా నెక్ మొత్తం కట్ చేసుకున్నాక నేను ఇప్పుడు నెక్ పీస్ని అటాచ్ చేస్తున్నాను. ఈ విధంగా 2 ఇంచుల నెక్ పీస్ని తీసుకొని ఒక సైడ్ దాన్ని ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది ఒకటి వేసేసుకోండి. నేను లాస్ట్లో ఫినిషింగ్ ఇచ్చినప్పుడు వేసుకుంటాను. తర్వాత ఈ విధంగా ఇంకొక సైడ్ అనేది ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి నెక్ పీస్కి. నెక్ పీస్ రైట్ సైడ్, మనది మెయిన్ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ పైన నెక్ పీస్ పెట్టుకొని మనం ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. మనము స్క్వేర్ నెక్ కదండి, ఇది స్క్వేర్ దగ్గర మనకి ఆ కార్నర్ పాయింట్స్ దగ్గర కొంత క్లాత్ అనేది ఫోల్డ్ చేయాలి. కొంచెం మడత పెట్టుకొని మీకు స్టిచ్ చేసినట్లయితే కార్నర్స్ దగ్గర మీకు కరెక్ట్గా వెనక్కి అనేది వంగుతుంది అనమాట. కార్నర్స్ దగ్గర కొంచెం చూసుకుంటూ లాగండి. నీడిల్ క్రిందకు ఉంచి మీరు కొంచెం జరుపుకోండి. కరెక్ట్గా మన కార్నర్కి మన పీస్ కార్నర్కి 2 కూడా సెట్ అయినట్టు చూసుకొని మనం కార్నర్స్ అనేవి సెట్ చేసుకోవాలి.
ఇప్పుడు సేమ్ దానిపైనే ఇంకొక స్టిచ్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం కట్స్ ఇచ్చుకుంటాం కదండి, మనకి సెక్యూరిటీ కోసం నేను 2 స్టిచెస్ వేస్తున్నాను అక్కడ. కాన్వాస్ పేపర్ ఏం యూజ్ చేయకుండా నార్మల్గా నెక్ పీస్తోనే నెక్ అనేది తిప్పుకుంటున్నాను. చూడండి ఎంత నీట్గా వస్తుందో. నార్మల్గా నెక్ పీస్తో తిప్పుకునే సరే నీట్గా వస్తుంది మనకి. నెక్ చుట్టూ కూడా చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకున్నాక ఈ విధంగా వెనక్కి అనేది నీట్గా ఈ విధంగా లాగుతూ మనం వెనక్కి నెక్ పీస్ని అనేది వెనక్కి తిప్పుకోవాలి. చూడండి మనకి ఎంత నీట్గా ఫోల్డ్ అయిందో వెనక్కి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ విధంగా లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని ఇలా పక్క పక్కన పెట్టుకుంటూ కొంచెం లాగుతూ వచ్చి లైనింగ్ క్లాత్ పైన మనకి స్టిచ్ పడే విధంగా మనం కుట్టుకోవాలి. నెక్ చుట్టూ కూడా లోపల ఖర్చు అనేది మెయిన్ క్లాత్ వైపు ఫోల్డ్ చేసి మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. కార్నర్స్ దగ్గర చూసుకుంటూ నీడిల్ని క్రిందకి దించి స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం టర్న్ తీసుకోవాలి నీడిల్ క్రిందకి దించి. స్క్వేర్ నెక్ కదండి ఇది, అందుకోసం అక్కడ మళ్ళీ ఈ చివరి కూడా స్క్వేర్ వచ్చిన దగ్గర మళ్ళీ సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇది క్లాత్ కొంచెం జార్జెట్ కదండి, చిన్న చిన్నవి మనం స్టిచ్ వేసిన దాంట్లో ఉండిపోకుండా నీట్గా మనం దాన్ని సరి చేసుకుంటూ నెక్ చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనము ఆ లైనింగ్ క్లాత్ని వెనక్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని నెక్ చుట్టూ కూడా మన చివరంతా కూడా మెయిన్ క్లాత్ చివరంతా మనము ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. కార్నర్స్ దగ్గర ముడతలు పడకుండా చూసుకొని క్లాత్ని నీట్గా సర్దుకున్నాక స్టిచ్ అనేది కంటిన్యూ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది. కార్నర్స్ దగ్గర చూడండి నెక్ ఎంత నీట్గా వచ్చిందో, పైపింగ్ వేసినట్టు నీట్గా వచ్చింది కదా మనకి. ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ ఉంది కదండి, దాన్ని చుట్టూ కూడా నార్మల్గా ఒక స్టిచ్ అనేది నెక్ రౌండ్ చుట్టూ వేస్తున్నాను. దీనికైతే నేను నెక్ పీస్ని అటాచ్ చేయట్లేదు, నార్మల్గా స్టిచ్ వేస్తున్నాను చివరంట. చూడండి రెండు కూడా ఎంత నీట్గా వచ్చాయో, బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్. ఇప్పుడు ఈ రెండింటిని కూడా షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి మనం. ఇప్పుడు షోల్డర్స్ని రెండు జాయిన్ చేసుకుంటున్నాను, ఒకదానిపైన ఇంకొకటి పెట్టేసి నార్మల్గా ఇలా జాయిన్ చేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఫన్ స్టిచ్చింగ్ ఇలా చేస్తూ ఉంటే కొంచెం బోర్ కొట్టిద్ది కదా, ఫన్ కోసం అనమాట. నేను బ్యాక్గ్రౌండ్లో ముందు ఒక సీరియల్ ప్లే అయింది కదండి, అవి ఏ సీరియల్ చెప్పండి. నార్మల్గా నేను ఛానల్ చెప్తున్నాను, మా టీవీలో ప్లే అవుతుంది. ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసుకున్నాక ఇప్పుడు షోల్డర్స్ పక్కన ఖర్చు అనేది వెనక బ్యాక్ సైడ్ వైపు ఉంచేసి ఈ విధంగా సైడ్ ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను.
ఇప్పుడు హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసుకుంటున్నాను. నేను బుట్ట హ్యాండ్స్ స్టిచ్ చేశాను. ముందు బుట్ట అనేది పెట్టుకోవాలి. ఫ్రిల్స్ పెట్టుకున్నాక మనం తర్వాత అటాచ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్కి. ఈ విధంగా అటాచ్ చేస్తున్నాను అనమాట. నీట్గా జరగకుండా చూసుకుంటూ అటాచ్ చేసుకోవాలి. మధ్యలో ఉన్న కట్టు మన షోల్డర్ పాయింట్ ఒక దగ్గర పెట్టుకొని ముందు ఆ సెంటర్ పాయింట్ నుంచి క్రింద వైపుకు ఒక స్టిచ్ తీసుకున్నాక పై వైపు నుంచి స్టిచ్ అనేది మనం హ్యాండ్ స్టిచ్ చేసినప్పుడు హ్యాండ్ అనేది పై వైపు నుంచి ఇలా సర్చ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. అదే హ్యాండ్స్ క్రింద పెట్టి పైన మెయిన్ క్లాత్ పెట్టి మనం సర్చ్ చేసామనుకోండి, క్రింద హ్యాండ్స్ అనేది మనకి సరిగ్గా రాదనమాట. క్లాత్ అందులో ఉండిపోవడం, స్టిచ్చింగ్లో ఉండిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే హ్యాండ్ అనేది మీకు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. హ్యాండ్స్ పర్ఫెక్ట్గా వచ్చాయి. పైన షోల్డర్స్ కూడా సమానంగా వచ్చాయి మనకి. ఇప్పుడు బాటమ్ పార్ట్ని అటాచ్ చేసుకుంటున్నాను. మనము ఫస్ట్ వచ్చేసి బాడీ పార్ట్ రైట్ సైడ్ పైన మనము బాటమ్ పార్ట్ యొక్క రాంగ్ సైడ్ని ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి నాకు కరెక్ట్గా సరిపోయింది. నేను కటింగ్ వీడియోలో చెప్పిన విధంగా మీరు కానీ బాటమ్ పార్ట్ని కట్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కువ తక్కువ రాకుండా కూడా నీట్గా మనకి మన అంబ్రెల్లా కట్ అనేది నీట్గా మన మెయిన్ క్లాత్కి అటాచ్ చేసినప్పుడు నీట్గా సరిపోతుందన్నమాట. మనము మెయిన్ క్లాత్ని అయితే అటాచ్ చేసుకున్నాము. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని బాటమ్ పార్ట్ను అటాచ్ చేసుకుంటున్నాను. ఇది మనము సింగిల్ ఫోల్డింగ్ మీద కట్ చేసాం కదండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. దీనికి కూడా గేర్ అని లైనింగ్ క్లాత్ కూడా. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని మనం లైనింగ్ క్లాత్ వైపే అటాచ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఫినిషింగ్ అనేది లోపల వైపు కూడా నీట్గా వస్తుంది. ఖర్చు అనేది లోపలికి ఉండిపోద్ది అనమాట, బయటకు కనిపించదు. ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ వైపే లైనింగ్ క్లాత్ని పెట్టే అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను. దాన్ని మనం లైనింగ్ క్లాత్ వైపు పెట్టాం కదండి, లైనింగ్ క్లాత్ వైపు పెట్టుకొని ఈ విధంగా రివర్స్ చేసుకోవాలన్నమాట. ఇటు సైడ్ రివర్స్ చేసుకొని మనం మెయిన్ క్లాత్ పైకి ఉండే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. క్రింద లైనింగ్ క్లాత్ని సరి చేసుకుంటూ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల పాలిస్టర్ క్లాత్ స్టిచ్లోకి రాకుండా నీట్గా చూసుకుంటూ మనం స్టిచ్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా టర్న్ తీసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోండి. మనం అటాచ్ చేసినప్పుడు ఒక 2 స్టిచెస్ అనేది వేసుకుంటే మనకి స్టిఫ్గా ఉంటుంది. చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో. ఖర్చులు అనేవి మనకి కనిపించలేదు అటాచ్ చేసినప్పుడు. ఇప్పుడు సైడ్స్ అనేవి మనం జాయింట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి మనం హ్యాండ్ దగ్గర నుంచి కూడా స్ట్రైట్గా బాటమ్ వరకు నడుం వరకు కూడా ఒక స్టిచ్ అనేది ఇచ్చేయాలి. ఇచ్చేసాక క్రింద ఇప్పుడు పైనుంచి కూడా హ్యాండ్స్ అన్ని రెండు కూడా ఒక దగ్గర ఖర్చులు ఉంటాయి కదండి, అవి రెండు ఒక దగ్గర పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసుకున్నాను. చివరంట నడుం వరకు మనం ఎక్కడైతే బాటమ్ పార్ట్ని అటాచ్ చేసామో అక్కడ నుంచి ఒక 1 ఇంచు టు 1.5 ఇంచు క్రిందకి వరకు కూడా స్టిచ్ అనేది వేసుకున్నాను. ఆల్రెడీ క్లిప్ అనేది మిస్ అయింది, సారీ అండి. ఇప్పుడు నేను ఇది వచ్చేసి అక్కడికి అటాచ్ చేసుకున్నాక క్రింద క్లాత్లను వచ్చేసి ఈ విధంగా లైనింగ్ క్లాత్ వేరేగా మెయిన్ క్లాత్ వేరేగా సపరేట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ముందు మెయిన్ క్లాత్ని స్టిచ్ అనేది వేసుకున్నాను క్రింద వరకు కూడా. తర్వాత లైనింగ్ క్లాత్ని స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. మనకి షోల్డర్స్ దగ్గర ఈ విధంగా తాళ్ళు అనేవి కనిపిస్తున్నాయి కదండి, దీన్ని వచ్చేసి నేను వెనక ఫోల్డ్ చేసి చుట్టూ కూడా ఈ విధంగా స్టిచ్ అని వేసాను. అది చూడండి, అటు క్లియర్గా ఫినిషింగ్ వచ్చింది నీట్గా మనకి. ఆ విధంగా ఫోల్డ్ చేసి వెనక్కి స్టిచ్ అనేది లాక్కున్నాను అనమాట. నెక్స్ట్ క్రింద సైడ్ అంచుల్ని స్టిచ్ అనేది చిన్నగా 2 ఫోల్డింగ్లు చేసుకుంటూ చిన్నవి చేసుకుంటూ చుట్టూ కూడా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ క్రింద స్టిచ్ అనేది వేసుకోవాలి రౌండ్గా. మనకి ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.